హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు చిన్న చేపలతోని చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అన్ని కర్రీస్ కంటే ఫిష్ కర్రీ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది, చాలా తక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఇంకా చాలా తొందరగా అయిపోతుంది. ఫాస్ట్గా అవ్వడమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు 1/2 kg వరకు చిన్న చేపల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఈ ఉప్పు పసుపు మొత్తం చేప ముక్కలకి పట్టేటట్టుగా మొత్తం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత వేరొక బౌల్ తీసుకొని కొద్దిగా చింతపండు, ఇప్పుడు చూపిస్తున్నాను కదా 1/2 kgకి ఇంత సరిపోతుంది. చింతపండుని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిష్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా ధనియాలు, మెంతులు, లవంగ, ఇలాచి, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా కొబ్బరి పొడి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు చూపించిన మసాలాలన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. చివరిగా కోకోనట్ పౌడర్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ చింతపండుని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసుకొని టమాటా మొత్తం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని టమాటా మొత్తం మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టొమాటో మొత్తం మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం. గ్రేవీ కొద్దిగా థిక్గా కావాలనుకుంటే 1 కప్ వాటర్ సరిపోతుంది. కొద్దిగా లైట్గా కావాలనుకుంటే 2 కప్స్ వాటర్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు గ్రేవీని ఉడికించుకోవాలి.
గ్రేవీ ఇలా ఉడికేటప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా ఫిష్ మొత్తాన్ని గ్రేవీలోకి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించాలి. ఇలా 10 మినిట్స్ ఉడికించిన తర్వాత ఒకసారి ఫిష్ విరిగిపోకుండా నెమ్మదిగా కర్రీ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ మొత్తాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.